అందరికీ నమస్కారం. ఈరోజు రహమత్ నగర్ డివిజన్ జూబ్లీస్ నియోజకవర్గం యందు జూబ్లీస్ శాసనసభ్యులు మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మా దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి యొక్క సంతాప సభ రహమత్ నగర్ డివిజన్లోని ఈ యొక్క ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్లో నిర్మించడం జరిగింది. ఈ యొక్క క్రీడా మైదానాన్ని వారి యొక్క చేతుల మీదుగా ఈ మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి మైదానంలో మా యొక్క గోపీనాథ్ గారి సభను ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గంలోనే అత్యధిక అభివృద్ధి చెందినటువంటి డివిజన్గా పేరు పొందినటువంటి రహమత్ నగర్ డివిజన్. ఈ యొక్క డివిజన్లో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు ఎనలేని సేవలు. ఆయన అభివృద్ధికి కేరాఫ్గా నిలిచారు. అభివృద్ధి అంటేనే మాగంటి, మాగంటి అంటేనే అభివృద్ధి అనే పదంతో ముందుకు వచ్చినటువంటి దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క సంతాప సభను ఉద్దేశించి మాట్లాడడానికి కారణం ఏమిటంటే, రాబోయే ఎలక్షన్స్లలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మా యొక్క మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అయినటువంటి మాగంటి సునీత గారికి అధిష్టానాన్ని టికెట్ ఇస్తే మేము మా అత్యధిక మెజారిటీతో జూబ్లీస్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఈ యొక్క స్థానాన్ని మేము గెలిపించి పువ్వుల్లో పెట్టి వారికి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.